భీష్మాచార్యుల వారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన దగ్గర ఒక మాట అంది, పరగనందు సాల్వపతి వరించిన తండ్రి చేత పూర్వదత్తనైతి అమ్మహీషునకు అంది. నేను నా తండ్రి చేత పూర్వదత్తనైతి, నా తండ్రి నన్ను సాల్వుడికి ఇచ్చేశాడు, మానసికంగా ఇచ్చేశాడు. ఇచ్చినవాడు స్వయంవరం ఎందుకు ప్రకటించాడు? మరి ఇచ్చేసిన వాడు నా పెద్ద కుమార్తె సాల్వుని వివాహం చేసుకుంటోంది, ఆమెకి ఆయన యందు అనురక్తి, అతనికి ఆమె యందు అనురక్తి. కాబట్టి వాళ్ళిద్దరూ ఒండరులు, ఒకరి యందు ఒకరు అభిమానమును పొంది ఉన్నారు. నేను కూడా అంగీకరించా. ఇంకెందుకు స్వయంవరం? అందుకని ఆ అమ్మాయిని పక్కన పెట్టి అంబిక అంబాలికకి స్వయంవరం అంటే ఈ పొరపాటు జరిగి ఉండేదా? భీష్ముడు తీసుకెడతాడా? తెలిస్తేనే వెనక్కి పంపించిన వాడు ఆమెకి వేరొకరితో వివాహం నిశ్చయమైందంటే తీసుకెళ్లేంత అధర్మాత్ముడా భీష్ముడు? సకల శాస్త్ర పారంగతుడు, అంత ధర్మాత్ముడు, ఆయన తీసుకెడతాడా? ఇంతకుముందు భీష్ముడితో చెప్పినప్పుడు మా తండ్రి ఒప్పుకున్నాడని చెప్పింది. బహుశः ఎందుకు చెప్పుండాలి? తను సాల్వుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి ప్రణాళికగా చెప్పుండాలి, లేదా నిజంగా తండ్రికి తెలిసి ఉండాలి. తండ్రికి తెలిసి ఉంటే భీష్ముడికి తప్ప ఆమె తండ్రికి తప్ప, ప్రధానంగా ఆమె తండ్రిదే తప్పు. ఆమె తండ్రి ఏం చెప్పాలి? నిజంగా భీష్ముడు తీసుకుపోయే ముందు రాజులందరినీ ఉద్దేశించి చెప్పాడు. ఆయన ఎవరికీ చెప్పకుండా తీసుకెళ్లలేదు. క్షత్రియులకు రాక్షసము గాంధర్వము ఈ రెండు శ్రేష్టమైన వివాహములు. నా తమ్ముడు విచిత్ర వీర్యుడి కొరకు నేను ఈ పిల్లల్ని తీసుకెడుతున్నాను. ఒకవేళ ఎవరైనా నాతో పోరాడి గెలవగలిగిన వాళ్ళుంటే యుద్ధానికి రండి అని పిలిచాడు. పిలిచినప్పుడు వెంటనే కాశీరాజు లేచి ఏం చెప్పాలి? అయ్యా, అందులో పెద్ద పిల్లకి నేను కేవలం నామమాత్ర స్వయంవరం ప్రకటించాను తప్ప ఆమె ఇప్పటికే అనురక్తురాలు, ఆమె సాల్వభూపతిని పెళ్లి చేసుకోవాలనుకుంటోంది, కాబట్టి ఆమెను నువ్వు తీసుకెళ్లవద్దు అని చెప్పినా భీష్ముడు తీసుకెళ్ళుంటే ఖచ్చితంగా భీష్ముడు తప్పు చేసినవాడు. ఆయన తప్పు చేస్తాడా? ఆయన అంత తేలికగా శాస్త్రోల్లంఘనం చేసే మనిషే? ఒకటి, తండ్రి చెప్పలేదు. రెండు, ముగ్గురిని కూర్చోబెట్టాడా రథంలో వెనకాతల? కూర్చోబెట్టేనా యుద్ధం చేశాడు? యుద్ధం చేస్తుంటే అంబ చెప్పిందా భీష్ముడితో, అయ్యా నేను ఇంతకు ముందే సాల్వుణ్ణి వివాహం చేసుకుందాం అనుకున్నానండి అని చెప్పాలా భీష్ముడితోటి? చెప్పిందా? చెప్పలేదు. పోనీ అంబ చెప్పలేదు. సాల్వుడు యుద్ధానికి వచ్చాడుగా భీష్ముడితో. యుద్ధానికి వచ్చిన వాడు ఆమె యందు నేను అనురక్తుణ్ణి, ఆమె నన్ను వివాహం చేసుకోవాలనుకుంటోంది, కాబట్టి నేను ఆమెని వివాహం చేసుకుంటానా, ఆమెని విడిచిపెట్టు అని సాల్వుడు చెప్పాడా? చెప్పలేదు. వాళ్ళు ముగ్గురు చెప్పకపోవడం తప్పు కాదుట, భీష్ముడు తీసుకెళ్ళడం తప్పుట. ఏమనాలి? కాబట్టి భీష్ముడు తీసుకెళ్ళాడు. అప్పుడు భీష్ముడి దగ్గర ఏం చెప్పింది అంటే వంకర చరిత్ర. ఏ మాట ఏదో ఎప్పటికి ఏది మాట్లాడాలో అది మాట్లాడుతూ ఉంటుంది తప్ప నిజానికి ఆమె ఏది మాట్లాడుతోందో ఎవరికి అర్థం కాదు. కాబట్టి భీష్ముడి దగ్గరికి వెళ్ళి మా నాన్న ఒప్పుకున్నారంది, వెంటనే పంపించేశాడు. సాల్వుడేమన్నాడు? చీ అవతల పో అన్నాడు. అన్న తర్వాత ఏమంటోంది? మా నాన్నకి తెలీదు, తెలిసి ఉంటే అసలు స్వయంవరమే ప్రకటించేవాడు కాదండి. అంటే మీ నాన్న ఎందుకు చెప్పలా సభలో అని సాల్వుడు అనకుండా తండ్రిని వెనకేసుకొచ్చింది. అంటే ఇప్పుడు తప్పు ఎవరి మీదకి నెట్టేస్తోంది? భీష్ముడు మీదకి నెట్టేస్తోంది. ఎలా నెట్టేస్తుంది అంటే, నేను అబలని, భీష్ముడంతా యుద్ధం చేస్తుంటే ఎత్తుకుపోతుంటే బాబాయ్ నాకు భయం వేసింది, అసలు మాట్లాడలేకపోయాను. అంతఃపురానికి వెళ్ళాక 10 మందిని చూసి అక్కడ సత్యవతీదేవి వాళ్ళు వీళ్ళు కనపడ్డాక నా గోడు చెప్పుకున్నాను. ఆ భీష్ముడు అలా ఎత్తుకుపోవచ్చా? ఆ భీష్ముడికి తప్పు, మా నాన్న తప్పు కాదు. అందుకని నా తండ్రి తప్పు కాదు, నా తప్పు కాదు. తప్పంటూ ఉంటే ఎవరిదయ్యి ఉండాలి? చెప్పని నీది చెప్పడానికి అవకాశం ఇవ్వని భీష్ముడిది. నువ్వు చెప్పకపోయినా ప్రేమ గుడ్డిది కదూ, తప్పేం లేదు. యుద్ధానికి వచ్చావు గెలుద్దామని, ఓడిపోయావు. ఓడిపోయిన వాడివి ఏం చెప్పుకుంటావు? భిక్షాందేహి అని ఉత్తమ క్షత్రియుడు అడుగుతావా? ఓడిపోయి మళ్ళీ నేను ఆవిడ్ని భార్యగా చేసుకుందాం అనుకుంటున్నానండి, ఆవిడ అంగీకరించింది, దయచేసి ఆవిడ్ని ఇవ్వండి అని భిక్షాందేహి అంటావా? అనలేవు. అందుకని నువ్వు అడగలేదు, నేను చెప్పలేకపోయాను. మా నాన్నగారికి తెలియదు. ఇప్పుడు ఎవరికి తప్పు? ఆవిడ దృష్టిలో భీష్ముడికి తప్పు. నిజంగా భీష్ముడు అలా చేశాడు, ఆయనది తప్ప? అంటే ఈ ప్రపంచం ఎంత గొప్పగా ఉంటుందంటే ఏ తప్పు చెయ్యని వాడిని కూడా తప్పు చేశాడు అని నిరూపణం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఎంత తేలిగ్గా చెయ్యొచ్చో చెప్పనా? రేపు కూడా నువ్వు పాఠం చదువుకు రాకపోతే నిన్ను చితక్ కొట్టేస్తానన్నాను అనుకోండి,
రేపు కూడా పాఠం చదువు రాకపోతే తీసేసి రేపు నిన్ను చితక్కొట్టేస్తానన్న అని నేనన్న ఒక్క మాటే మీరు 10 మాటలు చూపించారనుకోండి, నేను అదే అన్నాను అనుకుంటారు మీరు. అంతేగా? దానికి పూర్వం తెలుసా పరం తెలుసా మీకు? తెలియదుగా. ఓహో కోటేశ్వరరావు గారు అలా అనొచ్చా అంటారు. కానీ దాని వెనక ఎంత కుట్రొద్దో ఎవరికి తెలుస్తుంది? అసలు అన్న మాటలు పూర్వాపరాలు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది కాదు. అంబ మాట అలా ఉంటుంది. అన్యథా ఆమె ఉద్దేశ్యం ఏమిటంటే ఇది భీష్ముడి తప్పు. అసలు నిజానికి మహాత్ముడు ఆయన ఏం చేశాడు పాపం, వెంటనే పంపించేలా వెనక్కి. ఎంత కృతజ్ఞతతో కూడుకున్న బుద్ధి, ఎంత వక్ర బుద్ధి, ఎంత అసహ్యకరమైన ఆలోచన విధానం. పైగా తగుతునమ్మా అని సాల్వుడి దగ్గరికి వచ్చి అడిగింది. ఆయన అనరాని మాట అన్నాడు, అయినా ఇష్టపడింది. అది విచిత్రం. ప్రేమ గుడ్డిది అని అందుకే వచ్చిందిలా ఉంది సామెత. ప్రేమ కాదు, కామము గుడ్డిది. కాబట్టి నా తండ్రి ఎరగడు, లేకుంటే స్వయంవరాన్ని ప్రకటించేవాడు కాదు అంది. అంటే ఆయన అన్నాడు, నువ్వు ఎన్ని చెప్పు, ఎన్ని మాట్లాడు, ఇక నిన్ను మాత్రం నేను భార్యగా స్వీకరించా. ఎందుచేత అంటావేమో, అసలు నువ్వు నా దృష్టిలో కన్యవికవు అంతే. అంటే ఆమె ఏడుస్తూ నిలబడింది. ఆఖరి అస్త్రం. కరుణంబుగనిచ్చు తలోదరి పో పొమ్మిచటనింక డడయకుమని మందిరము వెడలంగ నడిచిన అరిగె నదియు ఆర్తచిత్తయై వికలగతిన్. పోను అక్కడతో ఊరుకోలేదు సాల్వుడు. ఏడుస్తూ ఈ అంతఃపురంలో నించుంటాం ఎందుకు, పోతలకు పొమ్మన్నాడు. పద్యంలో యథాతథంగా ఆ మాటలే వాడేశారు. కరుణంబుగనిచ్చు తలోదరి పో పొమ్మిచట ఇంక తడయకుమని, ఇంకిక్కడ ఉండొద్దు, పోతలబో, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని. అంతటి ప్రబుద్ధులు ఉంటారు లోకంలో. ఆమెని అంతఃపురంలోంచి బయటికి తోసివేశాడు. తోసివేస్తే ఆవిడేం చేసింది, మందిరము వెడలంగ నడిచిన అరిగె అదియు ఆర్తచిత్తయై వికలగతిన్. ఆర్తి పొంది మనసు వికలమై, ఇప్పుడు నేనేం చెయ్యాలి? పుట్టింటికి వెళ్ళి ప్రయోజనం ఏమిటి? భీష్ముడి దగ్గరికి వెడితే ఏం చేస్తాడు? నువ్వు చెప్పావు కదా నీ మనసు సాల్వుడికి ఇచ్చానని, నేనేనెలా ఇస్తానా తమ్ముడికి అంటే అడివ్వడు. ఇక విచిత్ర వీర్యుణ్ణి వివాహం చేసుకోలేదు. సాల్వుడు బయటికే తోయించేశాడు. ఇప్పుడు తనేం చేయాలి? అందుకని మనసు వికలమైపోయి ఇప్పుడు తనకి గతిపతి రెండూ లేవు. అయితే మనిషి 2 సందర్భాల్లో ఏం చేస్తాడంటే, ఎవరో ఒకళ్ళని బలిపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఒకటి అసూయ పెరిగిపోయింది అనుకోండి, బలిపెట్టే ప్రయత్నం చేస్తాడు. పడగొట్టేయాలి ఎవరినో ఒకటి, మార్గంతో సంబంధం లేదు. అసూయ ఉంది కాబట్టి అవతల వాడిని పాడు చేయాలి. కోపం ఎక్కువైపోయింది అనుకోండి, నేను ఇది పొందకపోవడానికి కారణం ఏమిటి అంటే, రే ఏమో పరమేశ్వరుడు మనకెందుకు ఇవ్వలేదు, అది పొందకపోవడం నాకు క్షేమమేమో అందుకు ఇవ్వలేదేమో అని మనసు సరిపెట్టుకోడు. ఎవరో ఒకళ్ళని లక్ష్యం చేసుకుంటాడు, వాడి వల్ల రాలేదు, వాడి మీద కక్ష పెట్టుకుంటాడు. ఇప్పుడు మనసు వికలమై ఉద్విగ్నత పొందినటువంటి అంబ ఇత పూర్వం సాల్వుడి దగ్గర ఏ మాటలు మాట్లాడిందో ఆ కోణంలోనే ఆలోచన చేసింది. నిజంగా ఆలోచన చేస్తే మీరు కానీ నేను కానీ ఎవరిని తప్పడతాం? ఇప్పుడు ఒకటి తప్పడితే అంబ తండ్రిని తప్పట్టాలి, 2 తప్పడితే అంబనే తప్పట్టాలి, 3 తప్పడితే సాల్వుడిని తప్పట్టాలి. అసలు భీష్ముడిని తప్పట్టడానికి ఏమైనా ఉందా అక్కడ? ఏమీ లేదు. కానీ భీష్ముడిని తప్పు పడుతున్నది ఎవరు అంటే అంబొక్కతే. అది విచిత్రం. చెప్పిందే చెప్పి నా జీవితాన్ని భీష్ముడు నాశనం చేసేశాడని అదే పనిగా ఏడిచి ప్రపంచం అంతా గగ్గోలు పెట్టేస్తే ఆఖరికి ఏదో ఒక రోజున ఏమైందండి అసలు అని అడగరా? ఆ స్థితి తీసుకొచ్చింది. పట్టుదల, క్రౌర్యం, పగ ఏ స్థాయిలో ఉంటాయో చూడండి. మనుష్యుల్ని పశువుల్ని చేసేస్తే, రాక్షసుల్ని చేస్తే అలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆవిడేం చేసిందంటే, సాల్వునకు గాని అడుప సంసారమునకు బాసితిన ఇంక భీష్ముని పాలికేల ఎరుగా ఆతండు మూలమీ హానికెల్ల కాన ఆతని సాధింతుగాక ఏను. ఆవిడ వెంటనే మనసులో నిర్ణయం చేసుకుంది, సాల్వునకు గాని ఎడుప,
నేను ఇక సాళ్వునికి ఇల్లాలినవుతాను అనేటటువంటి ఆశ కల్ల. అతను నన్ను స్వీకరించాడు. యథార్థంగా అయితే ఇప్పుడు వెంటనే ఆవిడ కక్ష ఎవరి వైపుకి తిరగాలి? సాళ్వుడి వైపుకి తిరగాలి. కానీ ఆయన మీద అనురక్తి అంత గొప్పది ఆవిడికి. అందుకని ఆయన మీద కక్ష పెట్టుకోవాలి. కాబట్టి సాళ్వుడికి ఇల్లాలని అవలేను. సంసారమునకు బాసితిన పోనీ ఎవరికైనా ఇల్లాలని అవుదామంటే ఊరు వాడా తెలిసిపోయింది. భీష్ముడు పెద్ద పల్లకీలో కూర్చోబెట్టి ముత్తైదువులనిచ్చి విపురులనిచ్చి సాళ్వుడి దగ్గరికి పంపిస్తే స్వీకరిస్తాడు. అందుకని అంతఃపురంలో మరి మాట్లాడితే చీ అవతలకు పో అంటే ఊరంతా చెప్పుకోరు. అందులో ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయా అని చూస్తుంటారు. కాబట్టి భీష్ముడి ధర్మం గుర్తురాదేమో, శాంతి పరమ జ్ఞాపకానికి ఉండదేమో, ఇంకో పరమం గుర్తుండదేమో, కానీ అంబ కథ బాగా గుర్తుంటుంది కదా. అయినప్పుడు ఇంకా నాకు సంసారం ఏమిటి? నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? నన్ను ఎవరు పెళ్లి చేసుకోరు. ఇహ నా జన్మింతే. ఇంకా భీష్ముని పాలికేల ఎరుగా. పోనీ మళ్ళీ భీష్ముడి దగ్గరికే వెళ్ళి, ఏమంటే పొరపాటు అయిపోయింది, మీరు పాపం ఏదో నన్ను తీసుకొచ్చారు, మీరే నాకేదో ఉపకారం చేయండి అన్నాను అనుకోండి. ఆయన ఏమంటాడు? నేను ఎందుకు తెచ్చాను? నా తమ్ముడికి ఇచ్చి చేయడానికి తెచ్చాను. నీ మనసు ఇంకొక చోట పెట్టుకున్న దానివి నిన్ను నా తమ్ముడికి ఇచ్చి వివాహం చేయనా? అంతకన్నా అన్యాయం లోకంలో ఇంకోటి ఉంటుందా? నువ్వు ఇత పూర్వం వేరొకరికి మానసికంగా ఇల్లాలివి, ఇప్పుడు నా తమ్ముడికి అలా ఇల్లాలి అవుతావు. నేను ఇవ్వను నా తమ్ముడికి. నువ్వేగా చెప్పింది, చావో రేవో సాల్వుడితోటి, అది ఇక నాకు సమస్య కాదు, అక్కడికే వెళ్ళు అంటే. ఇప్పుడు మళ్ళీ భీష్ముడి దగ్గరికి వెడితే భీష్ముడు మళ్ళీ అలా చెప్తాడు. సాల్వుడి దగ్గరికి వెడితే అసలు సమస్య లేదు, బయటికి తోసేశాడు. ఇప్పుడు ఆవిడికి మనసులో కక్ష ప్రబలం. తన తోడబుట్టిన వాళ్ళు చక్కగా విచిత్ర వీర్యుడికి ఇల్లాళ్ళయి ఉన్నారు. పాప తర్వాత విధాలు అయ్యారు, వేరు విషయం. ప్రస్తుతానికి అప్పటికి సంతోషంగా ఉన్నారు కదా వాళ్ళు. మరి అది ఆవిడికి బాధగా అనిపించి, కాబట్టి ఆతండు మూలం ఈ హానికెల్లా నేను ఈ స్థితిని పొందడానికి కారణం ఎవరంటే భీష్ముడే కారణం. ఏమైనా ఆ నిర్ణయంలో కానీ, ఆ పగలో కానీ, ఆ కక్షలో కానీ అర్థం ఉందా అసలు అని పగ పెట్టుకుని, కాన ఆతని సాధింతుగాక ఏను, ఎలాగైనా సరే నేను భీష్ముడిని చంపేస్తాను. ఎటువంటి భీష్ముడు, ఎంత ధర్మాత్ముడు! ఒకడు పుట్టడం కష్టం, ఒకడు ధర్మానికి నిలబడ్డం కష్టం, ఒకడు ఏటికి ఎదురు ఇది అలా జీవితాన్ని కొనసాగించడం కష్టం. కానీ వాడి మీద బురద చల్లడం చాలా తేలిక. మనస్తత్వాలు హీనమైతే చాలు కాదు. లేకపోతే ఆయన్ని చంపేస్తానండం ఏమిటి? మహాపురుషుడు అంత గొప్పవాడు ఆయన్ని చంపేస్తానని ఆలోచించింది. ఎలా చంపేయాలి భీష్ముణ్ణి? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వస్తే చంపగలరు ఆయన్ని? సాధ్యమా? నేనేం చంపుతాను? ఎలా సాధ్యం అవుతుంది? గాంగేయు గెల్వ ఎవ్వరికి కొలదియే, తపము పేర్మి గెలిచెదగా కంచున్ కాంత చనియే, సంయమి పొంగువులొక కొందరున్న పుణ్యస్థలికి. అసలు ఆ భీష్ముడికి ఎదురు నిలబడి యుద్ధం చేసి భీష్ముణ్ణి గెలుస్తాననేటటువంటి ఆశ కల్ల. ఆయన్ని ఎవరూ గెలవలేదు. కాబట్టి ఆయన్ని యుద్ధం చేసి చంపడం అన్నమాట ఏమిటి? చంపడం కుదరదు. కాబట్టి ఆయన్ని చంపాలంటే లోకంలో ఒకటే ఒక్క మార్గం ఉంది. ఏ మార్గంలో చంపేయాలి? నేను ఘోరమైన తపస్సు చెయ్యాలి. తపస్సు చేసి భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలి. ఆయన్ని అడగాలి వరం. భగవంతుడిచ్చిన వరానికి పడిపోవలసిందేగా. ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణానికి భీష్ముణ్ణి చంపింది నేనే, నా పగ తీరాలి. ఆఖరికి ఆవిడ పట్టుదల, ఆవిడ సాధన దేని వైపుకి వెళ్ళిపోయాయి అంటే భీష్ముణ్ణి చంపే ప్రయత్నం వైపుకే నిలబడిపోయి కాబట్టి నేను గొప్ప తపస్సు చేస్తాను అని మునులందరూ తపస్సు చేసుకునేటటువంటి తపోవనం ఏదుంటుందో అరణ్యంలో అటువంటి ప్రదేశానికి వెళ్ళి తాను కూడా గొప్ప తపస్సు చేయడానికి సంకల్పం చేసుకుని తపస్సు ప్రారంభం చేసిన తర్వాత మరి ఆ పక్కన కుటీరాల్లో ఉంటారు కదా మునులు. ఇదేమిటమ్మా, తపోనియమాలంటే సామాన్యమైనవి కావు కదా, చాలా కష్టంగా ఉంటాయి కదా. ఏదో బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి, ఆ చీకట్లో ఏ నదులకో స్నానానికి వెళ్ళాలి, అక్కడి నుంచి రావాలి, కందమూలాలు తినాలి, మనసుని ఏకాగ్రంగా నిలబెట్టాలి, పరమేశ్వరుణ్ణి ధ్యానం చెయ్యాలి, సమస్త భోగములను విడిచిపెట్టాలి. నువ్వు చూస్తే స్త్రీవి, ఎందుకమ్మా ఈ వయస్సులో నువ్వు ఇంత కష్టపడుతున్నావు? ఎందుకమ్మా నీకు తపస్సు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందమ్మా అని అడిగారు వాడు. అడిగితే
ఆవిడ మళ్ళీ తన కథ అంతా చెప్పింది. ఇదే ప్రచారం ఆవిడకి అదే కార్యక్రమం, ఏకసూత్ర కార్యక్రమం. ఏమిటి అంటే భీష్ముడు నా జీవితం పాడు చేశాడు. మళ్ళీ మునులందరికీ చెప్పి వాళ్ళు భీష్ముడిది తప్ప అంబది తప్ప చెప్పలేదు. చెప్పకుండా వాళ్ళన్నారు, రాజులు చేసిన పనులను సాధు పురుషులు దిద్దగలరా అన్నారు. ఎందుకు వచ్చిన గొడవ అర్థమవుతోందిగా. ఈ మనిషి సామాన్యమైన మనిషి కాదు, చాలా పగగలిగిన మనిషి, క్రౌర్యం కలిగిన మనిషి. ఇప్పుడు ఆ పేరు పక్కన రెండనేసి మన్ని కూడా చేరుస్తుంది. ఏదో ఓ మాట చెప్పేస్తే గొడవ తెలిపోతుంది. కాబట్టి వాళ్ళన్నారు, చేసిన వాడు రాజు, రాదంటే భీష్ముడు మహాబలవంతుడు. అటువంటి భీష్ముడు చేసిన పనిని ఎక్కడో అడవిలో కూర్చుని తపస్సు చేసుకుంటున్న మేము దిద్దగలమమ్మా, మా వల్ల ఏమవుతుంది? నువ్వు తపస్సు చేస్తానంటున్నావు కానీ అమ్మా అదంత తేలికైన విషయం కాదమ్మా. భీష్ముడు మరణించాలని ఎవరు కోరుకుంటారు? ధర్మాత్ములు. ఏ ధర్మాత్ముడైనా కోరుకుంటాడా? అందుకని వాళ్ళు ఇంకో మంచి మాట చెప్పి పంపించేద్దాం ఈ పిల్లని. ఇలాంటి తాపత్రయం, ఇటువంటి పగ, ఇటువంటి కోరికలు మంచివి కావు. ఒక ధర్మాత్ముడు పడిపోతే లోకము నాశనం అయిపోతుంది. కాబట్టి రక్షించుకోవాలి ఆయన్ని. అందుకని వాళ్ళు నువ్వు పింపక తానొవ్వక చెప్పి పంపించేద్దామన్న ఉద్దేశ్యంతో అన్నారు, ఎప్పుడైనా ఇటువంటి సమస్య ఏర్పడినప్పుడు తిరిగి తండ్రి గారి దగ్గరికి వెళ్ళాలి. తండ్రి నీ సమస్యని పరిష్కరిస్తాడు. కూతురువి కదా, కన్న తండ్రి కదా. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటి? మీ నాన్నగారు కదా అసలు చెప్పాలి మొట్టమొదట. మీ నాన్నగారు చెప్పలేదు కదా, చెప్పకపోవడం వల్ల కదా ఇదంతా జరిగింది. మీ నాన్నగారు సాల్వుడి దగ్గరికి ఎడతాడు, వెళ్ళి మాట్లాడతాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళమ్మా, ఆయన దగ్గరికి వెళ్ళి పుట్టింట్లో ఉండు. నీ సమస్యనంతటినీ కూడా మీ తండ్రి గారు పరిష్కరిస్తారు తప్ప ఈ అరణ్యంలో కూర్చుని తపస్సు చేసి భీష్ముడిని చంపేస్తానంటావేటమ్మా? ఈ పగ మంచిది కాదు. నువ్వు స్త్రీవి, నువ్వు ఇంత కష్టాన్ని ఓర్చలేవు. ఈ తపస్సు అంత తేలిక కాదు, వద్దమ్మా అంత. అంటే వాళ్ళు ఆమె స్త్రీ కాబట్టి చెయ్యలేదని న్యూనతాభావంతో మాట్లాడడం ఉద్దేశ్యం కాదు. అప్పటికి కోపంతో ఉంది కాబట్టి ఇంకొక మాట అంటే పగ పెరిగిపోతుంది. కాబట్టి మంచి మాట చెప్పి అనునయంగా పుట్టింటికి పంపించేద్దామని ప్రయత్నం చేశారు. కానీ ఆవిడంది, అమ్మో ఒక్కొక్కళ్ళ పగలా ఉంటుంది. ఆవిడంది, ఎవ్వరు నెరుగకయుండగా ఈ వనమున తపము సేత ఇది నిర్ణయము, ఏ నెవ్వారి కడకు ఏమని ఎవ్విధి పోనేర్చుదాన ఎటికి బంధులు. నేనెవ్వరి దగ్గరికి వెళ్ళను. నేను ఎందుకు వెళ్ళాలి? ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. ఆ కక్ష ఉన్న వాళ్ళ మాట తీరు అలా ఉంటుంది. ఎవ్వరు ఎరుగకై ఉండగా ఈ వనమున తపము సేత ఇది నిర్ణయం. ఎవరికి అసలు తెలియక్కల్లా నేనేమైపోయాను, నా గురించి వాళ్ళకెందుకు అంటే అసలు నా గురించి తెలుసుకోవలసిన అవసరం కూడా వాళ్ళకి లేదు. కొంతమంది పెంకితనంతో ఈ మాట మాట్లాడడం మీరు సమాజంలో చూస్తూ ఉండరు. అసలు నా గురించి వాళ్ళకి అక్కర్లేదండి, వాళ్ళకి తెలియవలసిన అవసరం లేదు. ఎవరికి? కన్న తల్లికి, తండ్రికి, తోబుట్టువులకి, బంధువులకి. ఎందుకంత? ఎక్కడో పొరపాటు జరగచ్చు, దిద్దుకోవాలి. అంతేగాని తెగతింపులు చేసేసుకోవడం అంత తేలిక విషయాలా? కాబట్టి అసలు వాళ్ళకెందుకు తెలియాలి? నేను ఇక్కడే ఉంటాను ఒంటరిగా, నా గురించి ఎవరికీ తెలియవలసిన అవసరం లేదు. నేను తపస్సు చేశానో, కష్టపడ్డానో, ఉన్నానో, ఊడిపోయానో, వాళ్ళకెందుకు? ఎవ్వారి కడకు ఏమిని ఎవ్విధ పోనేర్చుదానా ఎటికి బంధులు. ఇటు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెత్తి నాకు న్యాయం చేయండి, భీష్ముడు నా జీవితం పాడు చేసేశాడు అని చెప్పుకోవాల్సిన అవసరం నాకేమిటండి? ఎవరితో మాట్లాడుతోంది? మునులతో. నేనెందుకు వెళ్ళాలి? నేను వెళ్ళను. ఏటికి బంధువులు, వాళ్ళు బంధువులే నాకు, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం ఏమిటి? ఈవిడ భీష్ముడి దగ్గర నుంచి సాల్వుడి దగ్గరికి వెళ్ళి సాల్వుడి దగ్గర నుంచి తపస్సుకు పోతోందన్న విషయం తండ్రికి తెలుసా? బంధువులకి తెలుసా? అంటే ఆవిడికి క్షణానికి ఏ ఆలోచన వస్తుందో ఆ ఆలోచనతో అలా నిర్ణయాలు చేసుకుంటుంటాడు అంతే. కాబట్టి నేను ఇలాగే తపస్సు చేస్తాను అని భీష్మించి కూర్చో. సరే, మునులందరూ ఈవిడ కథ విన్నారు. ఏడుస్తోంది. అయ్యో పాపం ఇదేమిటి ఇలా ఏడుస్తోంది, మనం మాత్రం ఏం చేయగలం? ఇప్పుడు ఇక్కడ తపస్సు చేస్తానంటోంది, మనం వెళ్ళిపోతే బాగుంటుందా, ఈవిడ వదిలేస్తే బాగుంటుందా? వాళ్ళేదో నానా అల్లరి పడుతున్నారు, ఇక్కడికి వచ్చింది ఏమిట్రా బాబు, అడి తిరిగి ఇటు తిరిగి మన తప్పో మనమే దొరికిందా అని వాళ్ళు బాధపడుతున్నారు. ఈలోగా హోత్రవాహనుడు అని పిలువబడేటటువంటి ఒక రాజర్షి వచ్చాడు. వీళ్ళందరూ గబగబా మునులు వెళ్ళారు, స్వాగతం పలికారు, తీసుకొచ్చారు. ఆ రాజర్షిని కూర్చోబెట్టారు.
కూర్చోబెట్టి ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు. అర్ఘ్యపాద్యాదులు అంటే అయ్యా కాళ్ళు కడుక్కోండి, మంచినీళ్ళు తీసుకోండి, చేతులు కడుక్కోండి, ఉపచారాలు భక్తితో గౌరవంతో చేసేవి. ఆ ఉపచారములు చేసి కూర్చోండి అని ఆయన్ని సేవించి మంచి మాటలు మాట్లాడుతున్నారు. ఆయన ఇటు చూశాడు, చూసేటప్పుడు కుయ్యో అని ఈవిడ ఏడుస్తాం. ఆయన అటు చూసి ఈవిడెవరు ఇక్కడ ఏడుస్తోంది, ఎందుకు వచ్చిందని అడిగాడు. మరి తపోవనంలో ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, తపస్సు చేసుకుంటారు, కానీ అలా అలోమని ఏడుస్తూ ఎందుకుంటారు? అందుకని ఆయన అడిగాడు, ఈ అమ్మాయి ఎవరు అసలు, ఎందుకు ఇక్కడికి వచ్చి ఇలా ఏడుస్తోంది, ఏమిటి కారణం అని అడిగాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.